హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ టమోటా పచ్చడి. మా విలేజ్లో నేను ఎలా చేస్తానో మీతో అయితే షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలనో మీకైతే చూపిస్తాను. ఇది చూడండి, గాసేసలా కనుక వేసి పెడితే 5-6 నెలలైనా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలనో మీకైతే చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా టమాటా పచ్చడికి అయితే నేను ఒక 1/2 కిలో టమాటాలని బాగా కడిగి తుడిచి తడి లేకుండా బాగా ఆరబెట్టుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక టమాటోని 4-5 ముక్కలు చేశాను అనమాట. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 కిలో టమాటాలకి అయితే నేను ఒక 50 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను. నల్లంగా ఉండే చింతపండు అసలు వాడకూడదు ఫ్రెండ్స్, పాత చింతపండు అంటారు కదా, అవి చూడండి. ఇలా మంచి కొత్త చింతపండు అయితే బాగుంటుంది. కరెక్ట్గా 1/2 కిలో టమాటాలకి 50 గ్రాముల చింతపండు అయితే కావాలి. ఇప్పుడైతే ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని టమాటాలని ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టమాటాలు ఉడికించుకునే మాత్రమే ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము టమాటాలు వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు టమాటాలన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలి. ఒక 10-15 నిమిషాలకే ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. టమాటాలు అయితే ఉడకటం స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మన ఇష్టం ఫ్రెండ్స్, వేసుకుంటే కలర్ బాగుంటుంది, అందుకే కొద్దిగా పసుపు అయితే వేసాను. కలర్ బాగుంటుంది. అంతా బాగా పసుపు అంతా కలిసే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు అయితే బాగా సగం ఉడికిపోయింది కదా. సగం ఉడికిన తర్వాత మనం ఇందులో చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండులో పీచులు అవి విత్తనాలు అవి లేకుండా చూసుకొని వేసుకోవాలి. సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు టమాటాలు బాగా మనకి గుజ్జు గుజ్జుగా ఉడికిపోవాలి. ఈ టమాటాలు ఇలా ఉన్నాయి కదా, అలా అయితే ఉండకూడదు, మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాగే తిప్పుకుంటూ మాడకుండా ఉడికించుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఉడికిపోవాలి. నీళ్ళంతా ఇంకిపోయాయి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయింది చూడండి. గుజ్జు గుజ్జుగా ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుందాం. నాకైతే ఒక 10 మినిట్స్కే ఉడికిపోయింది బాగా. ఇప్పుడైతే మిక్సీలో అయితే వేయకూడదు, వేడిగా చల్లగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. టమాటాలు చల్లబడే లోపల నేనైతే కొన్ని మెంతులు ఆవాలు తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ ఆవాలు అయితే తీసుకొని ఇలా దోరలుగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే రోట్లేదు పొడి కొట్టుకోవాలి. చూడండి, ఆవాలు మెంతులు కూడా ఈ విధంగా పొడి చేసేసుకున్నాను. ఇక్కడైతే టమాటాలు కూడా చల్లగా ఆరిపోయాయి చూడండి. చేయి పెట్టి చూపిస్తున్నాను. బాగా ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం 1/2 కిలో టమాటాలు తీసుకున్నాం కదా. 1/2 కిలో టమాటాకి 50 గ్రాములు చింతపండు వేసాను. 50 గ్రాములు ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడుకుంటున్నాను. కరెక్ట్గా సరైన కొలత ఏంటంటే 50 గ్రాములే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో 50 గ్రాములు కారం కూడా వేసుకోవాలి. మీరు కారం తినే పని అయితే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. కరెక్ట్గా నేను చెప్తున్నాను. 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాముల కారం, 50 గ్రాముల చింతపండు వేసాను. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, అంత అయితే మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడైతే మనము అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి బాగుంటుంది. లేకపోతే తడి కనుక ఏదైనా తగిలితే బూజు వచ్చేస్తుంది. ఒక 2 రోజులు నిల్వ ఉండాలన్నా ఈ విధంగా తడి లేకుండా చూసుకొని జార్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ వేసాను. గట్టిగా మనకు ఒకసారి అయితే తిరగదు, ఆపుకుంటూ ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. చూడండి, అంత స్మూత్గా వేసాను. ఈ విధంగా ఉండాలి, గట్టిగా అయిపోయింది. ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ పచ్చడిని మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో మెంతులు, ఆవాల పొడి ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిసే వరకు తిప్పేసుకోవాలి.
చూడండి బాగా ఇలా కలిసిపోయేటట్టు బాగా అయితే తిప్పేసాను. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మెంతులు ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. 1/4 కిలో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు పప్పు నూనె అయినా వాడుకోవచ్చు. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవనిద్దాం. నేను 1/4 కిలో ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే వేడి అవనిద్దాం ఆయిల్ని. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను ఆవాలు వేసుకొని కొద్దిగా చిటపటలాడుతుంది కదా, అప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే వేసుకోవద్దు ఫ్రెండ్స్, నేనైతే కట్ చేశాను. మనము వెల్లుల్లి అలాగే ఒలిచి కనుక వేస్తే పేలిపోతాయి. కట్ చేసుకొని కనుక వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసేసాను. ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకుందాము. 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసేద్దాము. ఆ వేడికి ఇవన్నీ ఫ్రై అయిపోతాయి. చల్లగా ఆరిన తర్వాత మనం పచ్చట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఆరనిద్దాం ఈ పోపుని. చూడండి పోపు కూడా ఈ విధంగా చల్లగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి. మనం వేడి ఉంటే అస్సలు వేసుకోకూడదు, లేకపోతే బూజు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం పచ్చట్లు వేసేసుకుందాం. అంతా పోపు అంతా ఈ పచ్చట్లో వేసేసుకొని కలిపేసేసుకోవాలి. అయిపోయింది టమాటా పచ్చడి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 నెలలైనా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.